బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. కవితను విచారించాలని ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. అయితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఎల్లుండి విచారణ రానున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం తిరస్కరించింది. ఢిల్లీలో మద్యం పాలసీ లైసెన్సుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లు చెల్లించినట్లు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంపై ఏజెన్సీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన కొన్ని గంటల తరువాత మార్చి 15 సాయంత్రం కవితను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ, తర్వాత మరో 3 రోజులు కవితకు ఈడీ కస్టడీని కోర్టు పొడిగించింది. ఆ తర్వాత మార్చి 26న కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు. కవితను విచారించాలని ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఎల్లుండి విచారణ రానున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత కవితకు మధ్యంతర బెయిల్ను ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం తిరస్కరించింది. ఢిల్లీలో మద్యం పాలసీ లైసెన్సుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లు చెల్లించినట్లు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని ఆమె నివాసంపై ఏజెన్సీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత మార్చి 15 సాయంత్రం కవితను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ, తర్వాత మరో 3 రోజులు కవితకు ఈడీ కస్టడీని కోర్టు పొడిగించింది. ఆ తర్వాత మార్చి 26న కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.